Hello friends, welcome back to Angle Samhita YouTube channel. ఇవాళ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. 4 types of sentences you can use in your writing. What are those? Declarative, imperative, exclamatory and interrogative. ఈ 4 types of sentences ఉంటాయి. మన ఇంగ్లీష్లో రాసి ఏ సెంటెన్స్ అయినా కానీ ఈ నాలుగింటిలో ఏదో ఒక కేటగిరీలో మనం పెట్టచ్చు. ఒక్కొక్క దాని గురించి కంప్లీట్గా నేర్చుకునేద్దాం. డిక్లరేటివ్ సెంటెన్స్ మనకి టైటిల్లోనే అర్థమైపోతుంది. డిక్లేర్ చేస్తుంది, అది ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రకటిస్తుంది, డిక్లేర్ చేస్తుంది. ఇట్ ఎండ్స్ విత్ ఎ పీరియడ్. పీరియడ్ అంటే ఫుల్ స్టాప్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ మొదటి లక్షణం ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. టెల్స్ ద రీడర్ సంథింగ్. ఏదైనా ఒక ప్రకటనని చేస్తుంది, ఒక స్టేట్మెంట్ని చేస్తుంది, ఒక డిక్లరేషన్ చేస్తుంది. కాబట్టి రీడర్కి ఏదో ఒక విషయాన్ని అందిస్తుంది. ఉదాహరణకి మేరీ హ్యాజ్ ఎ క్యాట్. ఈ సెంటెన్స్ చూస్తే మేరీ హ్యాజ్ ఎ క్యాట్, మేరీ దగ్గర ఒక పిల్లి ఉంది అనేటువంటి విషయాన్ని డిక్లేర్ చేస్తుంది. ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది ఈ సెంటెన్స్. ఈ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఫుల్ స్టాప్తో పీరియడ్తో ఎండ్ అయితే అది డిక్లరేటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక అసెర్షన్ని ఇస్తుంది అది. ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అంటే కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఆజ్ఞలు కానీ ఎవరైనా బ్రతిమాలుకోవడం కానీ వినతి కానీ ఇవన్నీ కూడా ఇంపరేషన్స్లో వస్తాయి. గివ్ మీ దట్ బాల్. నాకు ఆ బాల్ ఇవ్వని అడుగుతున్నాం. ప్లీజ్ గో, ఇక్కడ నుంచి వెళ్ళి అంటున్నాం. కమ్ అట్ వన్స్, ఒక్కసారి వెళ్ళారా. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ లేదంటే రిక్వెస్ట్ కానీ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఇది కూడా పీరియడ్ ఫుల్ స్టాప్తోనే ఎండింగ్ అవుతుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఉన్నది, ఒక ప్రకటన ఇవ్వడం ఉన్నది. గివ్ మీ దట్ బాల్ అనేటువంటి ఒక ప్రకటన కాదు కదా, వేరే వాళ్ళని ఒక పని చేయమని, ఒక పని చేసేలా ప్రోత్సహించేటువంటివి ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యం గొలిపేది. షోస్ గ్రేట్ ఎమోషన్. తీవ్రమైనటువంటి ఉద్వేగాన్ని చూపిస్తాయి. అది బాధ కావచ్చు, భయం కావచ్చు, కోపం కావచ్చు, ఆనందం కావచ్చు. అందువల్ల ఇవి ఫుల్ స్టాప్తో కాకుండా ఎక్స్క్లమేషన్ మార్క్తో, ఆశ్చర్యార్థకంతో ఎండ్ అవుతాయి. దిస్ డే ఈజ్ వండర్ఫుల్. ఇక్కడ మనం ఈవేళ భలేగా ఉందబ్బా అని చెప్తున్నాం, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం ప్రకటిస్తున్నాం. ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వలేదు. చూస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఇవాళ బాగుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ పీరియడ్ కాకుండా ఎక్స్క్లమేషన్తో మార్క్ అవుతుంది. అండ్ ఇది కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్, ఇవాళ చాలా బాగుందని మనం గట్టిగా చెప్తాం కాబట్టి ఇది ఎక్స్క్లమేషన్. ఈ ఎక్స్క్లమేషన్ మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు, భయమైనా కావచ్చు. దిస్ డే ఈజ్ వండర్ఫుల్ అని బాగా చెప్పాడు. దిస్ డే ఈజ్ ఆఫుల్ అని కొంచెం విచారణ కూడా చెప్పొచ్చు. వావ్, అలాస్, హో, ఓ మై గాడ్, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్స్. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఒక ప్రకటన చేస్తాం, ఎవరినైనా రమ్మన్నాం, బ్రతిమాలుకున్నాం, వినతిచ్చాం, రిక్వెస్ట్ చేసాం, మన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఎమోషన్స్ కూడా ప్రకటించాం. ఇంకా ఏముందంటే ఎంక్వైరీ చేయడం, విచారణ చేయటం, ఎవరైనా ప్రశ్నించటం, అడగటం. ప్రశ్నించటం మన హక్కు కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి కూడా నేర్చుకుందాం. ఇది 4th టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి ఆస్క్ ఏ క్వశ్చన్, అండ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది దేనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. డూ హ్యావ్ ఏ పెన్సిల్. ఇక్కడ పెన్సిల్ ఉందా అని మనం స్టేట్మెంట్ చేయట్లేదు. యూ హ్యావ్ ఏ పెన్సిల్ అంటే నీ దగ్గర ఒక పెన్సిల్ ఉందని మనం ప్రకటిస్తాం. అదైతే మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ పెన్సిల్, నీకు దగ్గర పెన్సిల్ ఉందనేటువంటి ప్రశ్న జరుగుతుంది. అందువల్ల ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఎంతవరకు అర్థమైందో ఒకసారి చిన్న క్విజ్ ద్వారా నేర్చుకుందాం. Which type of sentence ask a question and uses a question mark? క్వశ్చన్ అడిగేది, క్వశ్చన్ మార్క్ ఉన్నది ఏంటి లాస్ట్లో నేర్చుకుందాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్.
విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ టెల్స్ సమ్ వన్ టు డూ సంథింగ్? ఎవరినైనా ఏదైనా పని చేయమని అడగటం లేదా ప్రోత్సహించడం, వాళ్ళని ప్రేరేపించడం, ఇవన్నీ కూడా ఇంపరేషన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ షోస్ గ్రేట్ ఫీలింగ్ అండ్ యూజెస్ అన్ ఎక్స్క్లమేషన్ పాయింట్? ఎక్స్క్లమేషన్ అంటే exclamatory sentences. So thank you for watching my video. Please like and subscribe Ang Samhita YouTube channel.